తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ రైతు భరోసా పథకానికి సంబంధించి ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. ముఖ్యంగా రైతులకు పెట్టుబడి సాయాన్ని అందివ్వడం కోసం మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకమే ఈ యొక్క రైతు భరోసా. ఈ పథకం కింద రైతులకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద ఒక ఎకరా పొలం కలిగిన వారికి 12,000 రూపాయల వరకు అందిస్తూ వస్తుంది. ఈ పథకం గురించి చాలామందికి తెలిసిన స్కీమ్‌కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియకపోవడం వల్ల బెనిఫిట్ అనేది మిస్ అయిపోతూ ఉన్నారు. ఈ యొక్క వీడియోలో ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు బెనిఫిట్ అనేది ఎలా వర్తిస్తుంది? ఎవరెవరికి ఏ విధంగా అర్హులని రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుంది? ఇప్పుడు మార్చినటువంటి కొత్త రూల్స్ వల్ల మనకు ఏమైనా డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాలా? ఈ పథకం యొక్క పూర్తి వివరాలనేది క్లారిటీగా అయితే ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే మనకు ఏ తేదీ నుంచి డబ్బులు పడతాయో కూడా ఈ వీడియోలో తెలియచేయడం జరుగుతుంది. సో, కాబట్టి మీరు వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. పూర్తిగా అయితే వీడియో చూడండి. మీరు పూర్తిగా చూస్తేనే మీకు విషయం అయితే అర్థమవుతుంది. సో, చాలామంది స్కిప్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల కొన్ని ఇంపార్టెంట్ కీ పాయింట్స్ అయితే మిస్ అయిపోతున్నారు. సో, కాబట్టి పూర్తిగా చూడండి. ఇక వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్. మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే దయచేసి వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే మీరు బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం. రైతు భరోసా పథకం మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా రైతుల యొక్క ఆర్థిక స్థితి మెరుగుపరచడానికి ఉద్దేశించబడినటువంటి ఒక సంక్షేమ పథకం. ఈ పథకం వ్యవసాయం మీద ఆధారపడినటువంటి కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడం ద్వారా రైతులకు భారం తగ్గించడం ఈ యొక్క పథకం యొక్క ప్రధాన లక్ష్యం. రైతులు ఎదుర్కొనే ఖర్చుల విషయానికి వస్తే విత్తనాలు, ఎరువులు, సాగు ఖర్చులు ఇవన్నీ కూడా పెరిగిపోయినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఈ విధమైన పథకాల ద్వారా రైతులకు కొంత మద్దతు అందించడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఈ పథకం ద్వారా అర్హత కలిగినటువంటి ప్రతి రైతుకి నేరుగా ఖాతాలలోకే మనకు పెట్టుబడి సాయాన్ని అందివ్వడం విశేషం. ఈ పథకం అందరికీ వర్తించదు. కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది. కొన్ని అర్హతలు తప్పనిసరిగా మనం కలిగి ఉండాలి. వాటిలో ముఖ్యమైనవి వ్యవసాయం చేసే రైతై ఉండాలి. ఇక భూమి రికార్డులు కూడా సరిగా ఉండాలి. పేరు రైతు యొక్క పేరు వ్యవసాయ భూమి నమోదై ఉండాలి. ప్రభుత్వం నిర్దేశించినటువంటి ఇతర సామాజిక లేదా ఆర్థిక అర్హతలు కూడా కలిగి ఉండాలి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే భూమి రికార్డుల్లో పేరు సరిగా లేకపోతే లేదా పాత రికార్డులు గనక అప్డేట్ అనేది చేసుకోకపోతే లబ్ధిదారులకు లబ్ధి చేకూరడం కష్టమవుతుంది. చాలామంది రైతులు ఇక్కడే ఈ పాయింట్ వద్దే సమస్యలను కూడా ఎదుర్కొంటూ ఉన్నారు. సాధారణంగా ఈ పథకానికి అవసరమయ్యే పత్రాలు అంటే డాక్యుమెంట్స్ విషయానికి వస్తే ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు, భూమి పాస్బుక్లు, మొబైల్ నంబరు ఇవి కలిగి ఉండాలి. బ్యాంకు ఖాతాకి ఆధార్ కార్డ్ నంబర్తో ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఈ మ్యాపింగ్ అనేది కనుక లేకపోతే ఖచ్చితంగా అటువంటి రైతులకు డబ్బులు అనేటివి రావు. ఇక ఈ పథకం కింద లబ్ధిదారులకు నేరుగా ఆర్థిక సాయం జమ చేసే విధానం అమలు చేయబడుతుంది. ప్రభుత్వ అర్హుల జాబితాను తయారు చేసి అర్హులైన రైతులకు వెరిఫై చేసి ఎవరైతే ఎలిజిబిలిటీ అంటే ఫైనల్ ఎలిజిబుల్ లిస్టులోకి అర్హత సాధిస్తారో అటువంటి వారి ఖాతాలలోకి నేరుగా డబ్బులను జమ చేయడం జరుగుతుంది. అందుకే బ్యాంక్ ఖాతా వివరాలు, ఆధార్ వివరాలు రెండు సరిపోయి ఉండడం చాలా ముఖ్యం. ఇక రైతులు ముఖ్యంగా ఎదుర్కొనే సమస్యల విషయానికి వచ్చినట్లయితే రైతులు ఎక్కువగా ఎదుర్కొనే సమస్యలు భూ రికార్డులు అప్డేట్ అనేది కాకపోవడం. ఇది చాలా ఇంపార్టెంటు. ఈ భూ రికార్డులు అనేది మనకు అప్డేట్ చేసుకోకపోవడంతో పాటుగా బ్యాంకు ఖాతా ఇనాక్టివ్ అయిపోవడం. చాలామంది గడిచినటువంటి 6 నెలల కాలంలో డబ్బులు వేయడం కానీ తీయడం కానీ చేయకుండా అలాగే కొన్ని అకౌంట్స్ను వదిలేస్తారు. ఇలాంటి అకౌంట్స్ అనేటివి ఫ్రీజ్ అయితే అయిపోతాయి. అవి పని చేయవు. కాబట్టి బ్యాంక్ అకౌంట్లు అయితే మాత్రం ఖచ్చితంగా ఇనాక్టివ్ నుంచి వాళ్ళు యాక్టివ్‌లో చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్‌తో బ్యాంక్ ఖాతా లింక్ అనేది లేకపోవడం కూడా ఒక కారణం. ఆధార్ కార్డ్‌కి బ్యాంక్ అకౌంట్ అనేది ఖచ్చితంగా లింక్ అనేది కలిగి ఉండాలి. పేరు కూడా స్పెల్లింగ్ అనేది మిస్ మ్యాచ్ కూడా అవ్వడంతో చాలామందికి
ఈ యొక్క చిన్న చిన్న పొరపాట్ల వల్ల పథకానికి సంబంధించినటువంటి లబ్ధి ఆగిపోతూ ఉంది. ఇక లబ్ధిదారుల జాబితాలో మన పేరు ఉందో లేదో తెలుసుకోవడానికి అఫీషియల్ వెబ్‌సైట్స్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. మీరు ఖచ్చితంగా దాన్ని క్లిక్ చేసి చెక్ చేసుకోండి. ఇక మీరు లేదనుకుంటే అధికారిక వ్యవసాయ ప్రభుత్వ పోర్టల్‌లో కానీ, లేదా మనకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైతే మీ సేవా కేంద్రాల్లో కానీ మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే మీరు ఈ యొక్క లింక్స్ అనేది మీరు ఎలిజిబుల్ లిస్ట్ చెక్ చేసుకునడానికి ఫేక్ వెబ్‌సైట్‌లను అయితే మీరు నమ్మొద్దు. కొంచెం తెలియనటువంటి లింక్స్‌ని మాత్రం మీరు జాగ్రత్త పడి వాటినైతే క్లిక్ చేయొద్దు. ఇక మనకు ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి రైతులకు ఆర్థిక భారం తగ్గించడానికి తీసుకొచ్చినటువంటి ముఖ్యమైన సంక్షేమ పథకం. కానీ సరైన రికార్డులు, సరైన బ్యాంక్ వివరాలు, సరైన అర్హతలు లేకపోతే ఈ పథకాన్ని మనం పొందడం కష్టమవుతుంది. ఇక ముందుగా మనం చూసుకున్నట్లయితే పత్రాలు సరిచూసుకోవాలి. అవసరమైతే గ్రామ వార్డు సచివాలయంలో సరిచేసుకోవడం మనకు మంచిదైతే అవుతుంది. ఇక ఈ పథకానికి సంబంధించి 1 ఎకరా పొలం నుంచి 10 ఎకరాల పొలంలోపు ఉన్నవారు ఈ పథకానికి అర్హత సాధిస్తారు. ఈ పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి రైతుకు కూడా నేరుగా 10,000 రూపాయలు నేరుగా ఖాతాలలోకైతే గత ప్రభుత్వం వేసేది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ దానికి ఒక 2,000 రూపాయలనేది అదనంగా జోడించి ఒక్కొక్క రైతుకి ఎకరా పొలం కలిగిన వారికి 6,000 రూపాయల చొప్పున అర్హత సాధించినటువంటి ప్రతి రైతుకి 12,000 రూపాయల వరకు ఏడాదిలో ఇవ్వడం గమనార్హం. ఇక గత ఏడాది మనకు ఈ పథకం కింద డబ్బులను విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రీసెంట్లీ మనకు ఎలక్షన్స్‌కి అంటే ముందుగానే నేరుగా రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులైతే విడుదల చేస్తామని, దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ కూడా ఆల్రెడీ ప్రకటించామని మనకు వివరించడంతో రైతులు చాలా ఆనందంలో ఉన్నారు. సో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ ఏదైతే ఉందో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, సో వీళ్ళందరూ కూడా కొన్ని మెసేజ్‌లు అయితే పెడుతున్నారు. మీ యొక్క భూమి రికార్డులు సరిపోల్చడం లేదు. సో కాబట్టి మీరు దగ్గరలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీస్‌కి వచ్చి మీ యొక్క ఆధార్ నంబరు, పట్టాదార్ పాస్‌బుక్ తీసుకొచ్చి మీరు వెబ్ ల్యాండింగ్ అయితే చేసుకోవాలని సూచిస్తూ ఉంది. సో వెబ్ ల్యాండింగ్ అనేది మనకు లేకపోతే ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించినటువంటి బెనిఫిట్ అయితే మనకు కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా వెబ్ ల్యాండింగ్ అయితే మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వెబ్ ల్యాండింగ్ అనేది ఏం లేదండి, మన దగ్గరలో ఉన్నటువంటి విఆర్ఓ గారిని మనం కన్సల్ట్ అయ్యి, సో సార్ మాకు వెబ్ ల్యాండింగ్ అనేది చేయండి అంటే ఆయన మన యొక్క ఆధార్ నెంబర్తో లింక్ అయిన ఫోన్ నెంబర్ ఉండాలి. సో మనకు లింక్ అయితే చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు మరో 4 రోజుల లోపల ఈ యొక్క పథకాలకు సంబంధించి ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది రిలీజ్ చేసి అనంతరం రైతుల ఖాతాలలోకి ఎకరా పొలం కలిగిన వారికి 6,000 రూపాయలు చొప్పున నేరుగా డబ్బులైతే విడుదల చేసేందుకు మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు బట్టి విక్రమార్క గారు, అంటే ఆర్థిక శాఖ మంత్రి ఆయన, సో వాళ్ళిద్దరూ కూడా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే మనకు రేపు అసెంబ్లీలో కూడా బడ్జెట్ అనేది కూడా ప్రవేశపెట్టడానికి కూడా సిద్ధమైంది మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సో గత ఏడాదితో పోలిస్తే ఈసారి రైతులకు మరింత మెరుగుగా అన్ని సేవలను అందించేలాగున మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే అందించింది. సో ఈ యొక్క శుభవార్తకు సంబంధించి ముఖ్యంగా చూస్తే ఈ నెలలోనే కేంద్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన 22వ విడత డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైంది. సో ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి 22వ విడత మనకు 2,000 రూపాయలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 రూపాయలు ఏదైతే ఉందో, సో మొత్తంగా ఈ నెలలోనే మనకు ఒక్కొక్క రైతుకి 8,000 రూపాయలనైతే మనకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడి సాయం కింద మనకు మరో 4 రోజుల్లో అయితే ఖాతాల్లోకి వేయబోతున్నారు. సో అనంతరం మనకు ప్రతిరోజు కూడా డబ్బులు అయితే దాదాపు 10 రోజుల పాటు ఖాతాల్లోకి అయితే వస్తాయి. సో ఈ యొక్క పథకానికి సంబంధించి ఫర్దర్‌గా ఏదైనా సరే అప్డేట్ గనక వస్తే మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేసుకున్నట్టయితే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవచ్చు. అలాగే వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి వెంటనే షేర్ అయితే చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.